104 ఉద్యోగుల ఐక్యత, భవ్య మేనేజ్మెంట్ వంటి వైఖరి, ఉద్యోగుల పట్ల భవ్య మేనేజ్మెంట్ వంటి వైఖరి. పేద ప్రజలకి వైద్యం అందిస్తున్నటువంటి 104 వాహనాలు ఆయన నిర్వహిస్తున్నటువంటి ఉద్యోగులు ఈరోజు పూర్తి స్థాయిలో ఈరోజు అనారోగ్య పరిస్థితికి పడేటువంటి పరిస్థితుంది. ఏదైతే ప్రభుత్వం జీవో నెంబర్ 7 ప్రకారం 18,500 డిఈఓలకు వేతనం ఇవ్వాలంటే ఆ వేతనం ఇవ్వని పరిస్థితి. అదేవిధంగా సెలవులు కావాలంటే క్యాజువల్ లీవ్ ప్రభుత్వం అన్ని శాఖల్లో సెలవులు ఉన్నాయి, కానీ ఆరోగ్య శాఖలో సెలవులు లేనటువంటి పరిస్థితి. వీటితో పాటు ప్రతి 10 వాహనాలకి ఒక బఫర్ స్టాఫ్ ఉండాలని చెప్పేసి నిబంధనలో ఉంది. దానికి విరుద్ధంగా బఫర్ స్టాఫ్ మొత్తం కూడా తీయాల్సిన పరిస్థితుంది. వీటన్నిటితో పాటు ప్రతి ఒక్కరికి కనీసం భవన నిర్మాణ కార్మికుడికి శనివారం వస్తే నువ్వు ఎన్ని రోజులు పనిచేసావు, ఎన్ని రోజులు పని చేయలేదని చెప్పేసి లెక్కగట్టి వేతనం ఇస్తారు. కానీ ఈరోజు 104 ఉద్యోగులకి పే స్లిప్ లేదు. ఎందుకు జీతం తగ్గిందో తెలియదు, ఎందుకు కట్ అవుతుందో తెలియదు. ఇవన్నీ అడిగితే వీటి గురించి పట్టించుకోకుండా వీళ్ళని టార్గెట్ చేసి వేధింపులు గురి చేసి రాష్ట్ర కార్యదర్శిని ఉద్యోగుల నుంచి సస్పెండ్ చేశారు. ఒక్క రాష్ట్ర కార్యదర్శిని ఉద్యోగుల నుంచి సస్పెండ్ చేస్తే ఈ పోరాటం ఏదో ఆగిద్దని చెప్పేసి భవ్య యాజమాన్యం కలగంటుంది. ఇలాంటి యాజమాన్యాలు అనేక వచ్చిపోయినాయి. ఏమైనా సరే ఉద్యోగుల పక్షాన నిలబడి పోరాటానికి ఒక అందరూ నిలబడతా ఉన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భవ్య మేనేజ్మెంట్ వ్యవహారిక శైలికి ఏదైతే ఉందో దాన్ని వ్యతిరేకిస్తూ అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ వద్ద ఆందోళన జరుగుతుంది. ఇప్పటికైనా యాజమాన్యం చర్చలు జరపండి. మేము అడుగుతున్నాం, చర్చల ద్వారా పరిష్కారం చేసుకున్నామని 7 నెలలు వెయిట్ చేస్తాం. మీరు ఏ రోజు చర్చలు పిలిచినా మేము సిద్ధంగా ఉన్నాం. చర్చలు జరపండి, పరిష్కరించుకుందాం. రానున్నటువంటి కాలంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా వైద్యాన్ని అందించడం కోసం మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మరోసారి తెలియజేస్తున్నాం. అట్లా కాని పక్షంలో 104 కాదు 108 కూడా రానున్నటువంటి కాలంలో మాతో పాటు ఆందోళనలోకి వస్తున్నారు. రానున్నటువంటి కాలంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని కూడా హెచ్చరిస్తాం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భవ్య కంపెనీ అనే సంస్థని 104, 108 అప్పగించడం జరిగింది. వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి 7 నెలల నుంచి ఎంతవరకు అపాయింట్మెంట్ ఇవ్వలేదండి, బేసిక్స్ ఇవ్వలేదు, మాకు సీఎల్స్ లేవు, బఫర్ స్టాఫ్ లేరు. మా చేత పని కఠినంగా చేపిస్తున్నారు. అడిగిన వాళ్ళ మీద మొండి వైఖరితోటి మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయడం, విధుల నుంచి తొలగించడం, వాళ్ళు భవ్య వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారండి. దయచేసి ఇక నుంచైనా మమ్మల్ని పిలిపించి మా కోరికలు వాళ్ళు తీరుస్తారని మేము ఆశిస్తున్నాము. ఇప్పటివరకు సానుకూలంగా చేశాము. ఈ రోజు రోడ్డు ఎక్కడానికి కూడా భవ్య కంపెనీ వారే కారణం. వారు మా సమస్య పరిష్కరిస్తే మేము ఇక్కడ దాకా వచ్చేవాళ్ళం కాదు, ప్రజలను ఇబ్బంది పెట్టేవాళ్ళం కాదు. ఇప్పటికీ ప్రజలను ఇబ్బంది పెట్టకుండా, గవర్నమెంట్ ఇబ్బంది పెట్టకుండా మా డ్యూటీ మేము చేస్తూ కూడా వాళ్ళు ఎన్నిసార్లు అపాయింట్మెంట్ అడిగినా కానీ మాకు అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితిలో ఉన్నాం. కనుక మేము ఈ విధంగా మీ మీడియా పత్రికల ద్వారా వాళ్ళకి భవ్య వారికి విన్నవించేది ఏంటంటే మా అపాయింట్మెంట్ లెటర్స్ మాకు ఇవ్వాలి, మా ప్లేసెస్ మాకు ఇవ్వాలి, మాకు బకాయి ఉన్న జీతాలు మాకు ఇవ్వాలి, మాకు సీఎల్స్ కావాలి, బఫర్ స్టాఫ్స్ కావాలి, జీవో నెంబర్ 7 ప్రకారం 18,500 డిఓస్కి ఇవ్వాలి, 5 సంవత్సరాల దాటి డ్రైవర్లందరికీ జీతాలు పెంచాలి, మా కోరికలు తీరుస్తారని చెప్పి మీ ద్వారా వాళ్ళని విన్నవించుకున్నాం. మీ పేరు నా పేరు గోరంత సురేష్ కుమార్ అండి, 104 పైలట్ని, గుంటూరు జిల్లా ప్రెసిడెంట్. నా పేరు హర్షానండి, నేను గుంటూరు జిల్లా డిఓ అలాగే కార్యదర్శి. మేమైతే ఈరోజు ఇక్కడ నిలిచిన కారణం అయితే మా ఈ సంస్థ నుండి వచ్చిన దాని నుంచి మా సమస్యలు అనేది ఇంతవరకు పట్టించుకోవడం లేదు. ఒత్తిడి మీద పనిముత్తులు అనేది తెచ్చుకుంటూ పోతుంది, కానీ మాకు వేయాల్సిన శాలరీ అనేది సరిగా రావడం లేదు. శాలరీ అనేది కట్ అవుతూనే ఉంది. ఎందుకు కట్ అవుతుందని అడిగితే కనీసం దానికి రెస్పాన్సిబిలిటీ లేదు. మాకు ప్రొఫెషన్ పీరియడ్ 6 నెలలు అన్నారు, 6 నెలలు అయిపోయింది, కానీ ఇంతవరకు మాకు పేషెంట్ అనేది ఏం చేయడం లేదు. అలాగే జీవో 7 ప్రకారం డిఈఓకి 17,500 జీతం రావాలి, కానీ మాకనే జీతం అనేది తెలియకపోగా ఇంకా ఉన్న జీతాన్ని కూడా తగ్గించుకుంటూ వెళ్తున్నారు. అలాగే డిఈఓల చేత ఫామ్ 6 వర్క్ అనేది చేస్తూ వెళ్తున్నారండి. అలాగే అది కాకుండా మేము మా వర్క్ గురించి, వర్క్ బడ్జెట్ గురించి అడగడానికి వెళ్ళినందుకు మా ప్రధాన కార్యదర్శిని అలాగే ఉద్యోగం నుంచి తప్పిలో అనవసరమైన కారణముల చేత తీసేయడం జరిగింది. వారిని కూడా అలాగే డ్రైవర్లు అనేవాళ్ళు 5 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని వాళ్ళు 6వ సంవత్సరం వరకు ప్రొఫెషన్ దాటి వెళ్తున్నారు. వాళ్ళకు కూడా వాళ్ళకి రావాల్సిన ఇంక్రిమెంట్స్ అనేది ప్రొవైడ్ చేయడం లేదు. వాళ్ళకు కూడా ఇవ్వాలని కోరుతున్నాం. అలాగే మాకు రావాల్సిన అలవెన్స్లు కానీ గత సంవత్సరం అరవిందో కంపెనీ నుంచి మాకు విడుదల చేయవలసిన బకాయిలను కానీ మాకు అనేది ఇంతవరకు ఇవ్వట్లేదు. ఆ విడుదలలో కూడా జాప్యం చేస్తున్నారు. అడిగితే సమాధానం చెప్పేవాళ్ళు లేరు. వీటి గురించి కూడా మేము అడుగుతున్నాము. అలాగే మాకు ప్రతి 10 వెహికల్స్కి ఒక బఫర్ స్టాప్ అనేవాళ్ళు ఉండేవాళ్ళు ఇదివరకు. ఇప్పుడైతే వాళ్ళని తీసేశారు.
ఎందుకు మాకు సెలవులు పెట్టుకోవాలన్నా కానీ మేము యాజమాన్యం చుట్టూ తిరగాల్సి వస్తుంది. మా సెలవులు మాకు రావాల్సిన సీఎన్స్ కానీ ఏఎన్స్ కానీ ఏమీ ప్రొవైడ్ చేయట్లేదు. అడిగితే వాటికి సమాధానం చెప్పేవాళ్ళు కూడా మాకు ఇక్కడ కలువయ్యారు. వాటి గురించి అడగడానికి వెళ్ళినందుకు ఇక్కడ వెళ్ళిన ప్రతి ఒక్కరిని ఇబ్బందులు గుర్తు చేస్తున్నారు. నిధుల్లో నుంచి తొలగిస్తామని చెప్పేసి మా యాజమాన్యము అలాగే మా పై అధికారులు మాపై ఒత్తిడి చేస్తున్నారు. వీటన్నిటిని ఖండిస్తూ మేము అనేది సిఐటి ఆధ్వర్యంలో ఈరోజు నిరసన దిగామండి. శాంతియుతంగా మేము ఇక్కడ అందరం కూర్చుని మా డిమాండ్ పరిష్కరించాలని కోరుకుంటున్నామండి. ఈ సమస్య మీద ఉన్నతాధికారులు సమస్య మీద మేము ఉన్నతాధికారులు కలవడానికి అడిషనల్ సీఎం గారి దగ్గరికి వెళ్ళామండి. ఆ వెళ్ళిన రీజన్ చేత మా ప్రధాన కార్యదర్శిని డ్యూటీలో సమయంలో నిందలు మోపేసి ఉద్యోగం నుంచి రిమూవ్ చేయడం జరిగింది. అలాగే ఆ మీటింగ్ ఎవరైతే వెళ్ళారో ప్రతి ఒక్కరి మీద అనేక కంప్లైంట్లు చేసి ఆ టోకన్ నోటీసులు కూడా రిలీజ్ చేయడం జరిగిందండి. వీటన్నిటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. రాబోయే రోజుల్లో కార్యాచరణ అంటే మా ప్రభుత్వం ఈ మీటింగ్లో దీని ద్వారా అయినా మా యాజమాన్యం అనేది మా మీటింగ్ అన్ని జిల్లాలలో జరుగుతుంది కాబట్టి మా ప్రధాన కార్యదర్శులతో కానీ అలాగే స్టేట్ బాడీతో కానీ మీటింగ్ వస్తారని ఆశిస్తున్నామండి. మీటింగ్ రాని పక్షంలో మా కార్యాచరణను మళ్ళీ గుర్తిస్తామండి. పట్ల భవ్య మేనేజ్మెంట్ వంటి వైఖరి, ఉద్యోగుల పట్ల భవ్య మేనేజ్మెంట్ వంటి వైఖరి, ఉద్యోగుల పట్ల భవ్య మేనేజ్మెంట్ వంటి వైఖరి, ఉద్యోగుల పట్ల భవ్య మేనేజ్మెంట్ వంటి వైఖరి.